ఇప్పుడు ప్రజెంట్ మనం వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన మన అందరికీ తెలిసినటువంటి అంశమే. ముఖ్యంగా నిన్న వికారాబాద్ కలెక్టర్ పైన కొన్ని గ్రామాల ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ అభిప్రాయాన్ని సేకరించడం కోసం వెళ్తున్నటువంటి దశలో ఒక పక్కన కలెక్టర్ని అలాగే డిప్యూటీ కలెక్టర్తో పాటు కొంతమంది అధికారుల పైన సైతం కూడా 5 గ్రామాల ప్రజలు తిరుగుబాటు చేయడం జరిగింది. అసలు అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమనుకుంటా ఉన్నారు, అంతేకాకుండా అక్కడ భూములు కోల్పోతున్నటువంటి రైతుల యొక్క ఉద్దేశం ఏంటి, అసలు వాళ్ళు భూములు ఇవ్వడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా లేదా, అసలు జరిగినటువంటి దాడి ఏంటిది అన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. దీంట్లో రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల యొక్క ప్రోద్బలంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్లంతా కూడా ఈ దాడికి పాల్పడారన్నటువంటి సమాచారం కూడా అందుతూ ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే వికారాబాద్ ఎస్పీ సైతం కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటికే స్థానిక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయనతోటి 42 సార్లు ఇప్పుడు ఎవరైతే సురేష్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 42 సార్లు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. సరే, దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రతినిధి మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ ప్రజలు అలాగే ఈ గ్రామాలలో ఎవరైతే ఫార్మా కంపెనీలో భూములు కోల్పోతూ ఉన్నటువంటి రైతులు సైతం కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నైట్కి వచ్చిండ్రు, ఇప్పుడైతే ఏం లేదు కానీ నైట్కి వచ్చి 2 గంటలకు వచ్చిన మా ఇంటికి ఎల్లుండి బయటికి అంటే మాకు తెలియదు. మా పాప ఉంది, మా ఆయన కూడా ఎవరు లేరు, మా పాప నేను ఇద్దరం మనం తెరవమంటే మీరు ఏం లేదు తెరవస్తేనా సరే, తెరవకపోతే దాంట్లో వేసి మీ ఇల్లుని బద్దలు కొడతాము దర్వాజాలు అని చెప్పిండ్రు. అంటే మీరు దర్వాజాలు బద్దలు కొట్టేటట్లయితే వద్దామా అని మా పాప ఉండేమన్నది. అమ్మ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమన్నా ఏం చేయరు, ఇక్కడ ఇల్లు డోర్ తెరిచి అంటారంటే తెరిచినాము. లోపల పోయి మా ఆయన లేడంటే కూడా లోపల పోయి చూసిండ్రు, వాళ్ళు ఖాళీగా వెళ్ళిపోయినరు. మీ డోర్ వేసుకుంటే వేసుకున్నాం, అంతేగాని ఇక మేము ఏం దూరలేం చేయలేం. పట్టుకోయిన వాళ్ళని పట్టుకుపోయినరు. మా ఆయన లేనందుకు ఎక్కడో ఒకడు మీ ఆయన అంటే 5 నెలలు ఉంటామని చెప్పినాం. సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఎంతమంది తీసుకుపోయి అంటే ఈ గ్రామం నుంచి ఎంతమంది తీసుకుపోయినారు? 300 అని చెప్పిండ్రు సార్. ఇక మాకైతే తెలియదు, 300 మంది అని చెప్పిండ్రు. ఎంతమంది పోయినరో పోయిన వాళ్ళకి అయితే తెలుసు, మాకు తెలియదు. ఇంకా మేము ఇంతే, మాకు అయితే అసలు ఎందుకు దాడి జరిగింది ఏంది అనేది మీకు అంటే ఇక్కడ మీటింగు పొలాల కోసం ఏమో మీటింగ్ పెట్టిండంట దుద్దాల సైడ్కు. అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు కొంతమంది పోయినోళ్ళు పోయినరు, పోనోళ్ళు పోలేరు. పోకపోతే వాళ్ళు వీళ్ళందరూ ఏం చేసిండ్రు, కలెక్టరు రాయడాల అచల గ్రామం కాడ మాట్లాడుకుందాం అని చెప్తే వాళ్ళు కలెక్టర్ ఊళ్ళోకి వచ్చినప్పుడు కొంతమంది ఏం చేసిండ్రు, రాళ్ళ తీసుకొని దాడులు చేసిండ్రు. ఆడోళ్ళు మొగలు దాడులు చేసి కలెక్టర్ ఇట్లా చేతులు ఆపుకొని ఆగుండి నేను మాట్లాడతా తర్వాత అంటే ఆయనకు దౌర్జన్యంగా పోయి ఆయన మీద దాడి చేసిండంట. వాళ్ళదైతే తప్పే. ఇక తప్పైనప్పుడు ఇప్పుడు వాళ్ళకి పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసిందే కదా. వాళ్ళు 2 గంటలకు వచ్చిండ్రు. వచ్చి ఇట్లా ఎందుకు చేసినని వాళ్ళు తీసుకుపోయినరు జనాలని అందరినీ. తీసుకుపోయినప్పుడు ఇప్పుడు పోవాల్సిందే కదా. పోయినరు, కొట్టిన వాళ్ళేమో పట్టుకుంటామన్నారు, కొట్టిన వాళ్ళని ఇడిచిపెడతామని చెప్పిండంట. వాళ్ళకి మంచిగానే భోజనము అది ఇది పెట్టిండంట. వచ్చిండ్రు, మంచిగానే ఉండరు. ఇప్పుడు వాళ్ళకి ఏం కాలేదు. వాళ్ళు అందులో వీడియోలో కనబడిన వాళ్ళని అక్కడనే పట్టుకున్నారంట. అయ్యా ఇంతే, మాకైతే ఇంకేం తెలియదు ఇంత సంగతికి. ఇప్పుడు ఆయన సురేష్ అన్నట్టు వ్యక్తి మీ ఊరే అంటాను కదా, వాళ్ళు వెనక ఉన్నది సురేష్ అక్కడ సైడ్ ఉంటుంది, ఆకోన సైడు. ఆయన వాళ్ళు తెలుగులు, వాళ్ళు ఆయన అయితే టీఆర్ఎస్కి ఏమి ఉంటాడంట. మాకైతే తెలియదు అది సురేష్ అన్నట్టు. ఆయన అయితే మరి ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ఇల్లు కూడా అక్కనే ఉంది, వాళ్ళ భార్య అక్కనే ఉంటాడు. ఆయన మాకు అసలు తెలియదు కూడా, ఆయన కూడా దుడ్డలే నేను ఇంతవరకు. మాకైతే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఏమన్నా భూమి గిట్ల ఏమన్నా ఉన్నది? వాళ్ళ నాయన ఉంటాడు, వాళ్ళ తమ్ముడు ఉంటాడు, అందరు ఉంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అక్కడ ఉంటారు అన్నట్లు. పిల్లలు అయింది కూడా మాకు తెలియదు, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది కూడా తెలియదు. అక్కడనే ఉంటారు వాళ్ళు హైదరాబాద్లోనే. కానీ మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చిండో తెలియదు మాకు కూడా. ఆయన అయితే మాకు ఇంతవరకు కూడా చూడలేదు నేను. సురేష్ అంటే ఈ రోజే ఫస్ట్ టైంలో ఆయన నిన్నది నేను అంతే, ఇంకేం తెలియదు నాకైతే. ఇంకా ఉన్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరన్నా ఊళ్ళో కనబడతాను ఇప్పుడు ఏమన్నా? ఇప్పుడు అయితే ఏం కనవలేదు, ఇంతకుముందు అయితే ఏం కనవలేదు. మాకైతే ఇక అందరం ప్రశాంతంగా మంచిగానే ఉండం. అయితే మాకెవ్వరు కనవలేదు. ఇక అసలు నిన్న ఏం జరిగింది? అసలు ఆ భూముల కోసం వచ్చినటువంటి అధికారుల పైన దాడి చేయడం ఇది ఎట్లా ఉంది ఇప్పుడు ఊర్లో? ఇప్పుడు భూముల కోసం అధికారుల కోసం దాడి చేసినారు. దాడి చేసిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మేము పొలం కాడ ఉంటే నేను నా ఫోన్లో మొత్తం ఇలా జరుగుతుంది అని ఫోన్లలో వచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చేసిన. తర్వాత అక్కడ మళ్ళీ అక్కడ మీడియా వాళ్ళు ఒకటే ఉన్నారు. ఇక అందరు వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. రాత్రి వచ్చేసి మేము లేము, ఆ గొడవల దాంట్లో లేము కదా, అందుకోసం మేము మంచిగానే ఉన్నాం. మంచిగా రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు తీసుకొని పోయారు. ఇప్పుడు వదిలేశారు, అంతే. ఇంక వేరు చేసి వదిలేశారు వాళ్ళు. మొత్తం ఫోటోలు గీటోలు అన్నీ చెక్ చేసుకొని రాసుకొని వదిలేశారు. ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇక్కడ మీ ఊళ్ళో, మీ లగ్చర్లో? మా గుంపులో అయితే ఒక 50-55 మంది ఉంటారు. వాళ్ళని వదిలేసారు. ఇంకా మిగతా ఎంతమంది ఉన్నారో ఏందో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. ఇప్పుడు కొంతమందిని వదిలేసింది ఆల్రెడీ? వదిలేసి నేను నన్ను కూడా తీసుకుపోయారు, వదిలేసి. నువ్వు కూడా పోయినావు? ఎందుకు మరి నిన్నెందుకు తీసుకుపోయాను?
నేను శనికెళ్ళి వచ్చినట్టు కదా రాత్రి ఎవ్వరో తెలియక అందరినీ తీసుకున్నారు వాళ్ళు. ఆడికి పోయి ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు లేరు కదా అని చెప్పేసి మీరు గిట్ల ఇలాంటి పనులకు పోకండి, గొడవలు చేయొద్దు, కొట్లాడొద్దు, ఎవరన్నా వచ్చి చేస్తే సహకరించి మంచిగా మాట్లాడండి, మీదేమైనా భూమి పోతేనేమో మీరు మాట్లాడండి, మీకు చట్టాలు ఉన్నాయని చెప్పి సరే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి. ఎందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళు ఇవ్వడానికి ఏమైనా సిద్ధంగా లేరా మరి? కొందరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటారు, కొందరు ఇవ్వడానికి సిద్ధంగా లేరంటారు. నేను రైతులతోటే ఎక్కువ ఉన్నాను, ఆ భూమిలో ఉండేటోళ్ళతో ఎక్కువ ఉన్నాను నేను, వాస్తవానికి చెప్తాను. ఆదరణలుల్లా ఇట్లా ఎక్కువ ఉన్న కాలు ఫ్యాక్చర్ అయింది. అంటే రైతులు ఏమనుకుంటా ఉన్నారు, పక్కన ఉన్నట్టు మీ ఊరు కాబట్టి మీ ఊళ్ళోనే కొందరు ఏం చేస్తున్నారు అంటే కొందరు ఇస్తామంటారు, కొందరు ఏమంటారు అని అంటారు. కానీ నేను పక్కా ఏది అడగను, పక్కా ఎవరికి చెప్పను, ఏది ఇంక వేరు చేయను, ఎవరి దగ్గరికి నేను హనుమంతుని కాడ కూడా ఎక్కువ సప్పుడు కాకుండా చేయను, పోతా ఇంటికాడ పండుకుంటా, లేకపోతే నాకు పని ఉంటే హైదరాబాద్ పోతా, అదే మళ్ళీ వస్తా అంతే. అంటే ఇట్లాంటి సబాబేనా ఇక్కడ అధికారుల పైన ఇట్లాంటి దాడి రాళ్లతో దాడి చేయడం అంటే ఈ లగిచర్లో ఉన్నటువంటి వాళ్ళ ఇక్కడ పక్కన ఉన్నటువంటి తండా వాళ్ళు చేసిన తండా వాళ్ళు మొత్తం వచ్చిండ్రంట, వచ్చేసి ఫోన్లోనే చూసినా నేను, తండా వాళ్ళు మొత్తం వచ్చి చేసింది. కానీ లాస్ట్కి వచ్చినాయి అంతా అయిపోయినాక హనుమంతుని కాడ పోతే ఒక 10-12 మంది ఉన్నాము. అప్పుడు ఇక వాళ్ళ మీడియా ఒకటే ఉంది, మిగతా వాళ్ళంతా పోయినరు, ఎక్కడోళ్ళు అక్కడ ఎవరు లేరు. ఇప్పుడైతే అందరినైతే ఎవరైతే లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇన్వాల్వ్ లేని వాళ్ళని వదిలేసి. ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చుకుంటా అంటే మీ ఊళ్ళో నువ్వు కూడా అడిగి పోయినావు కాబట్టి ఇంకెంతమంది ఉండొచ్చు అక్కడ? ఎంతమంది ఉన్నారో కన్ఫర్మ్ తెలియదు. అది మీరు పోయేసరికి ఎంతమంది ఉన్నారు వాళ్ళ స్టేషన్లో? మేము పోయేపారికి తండా వాళ్ళు ఉంటే తండా వాళ్ళు మరి ఎంతమంది వదిలేసిండ్రో తెలియదు. మా బ్యాచ్లో ఒక 50-52 మందినే వదిలేశారు. అంటే మీరు పోయేసరికి అంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఒక 200-300 మంది ఉన్నారా? ఒక తండా వాళ్ళు మొత్తం ఉండ్రి ఒక రూమ్లో. ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు కదా. మా రూమ్ పరిగి మా పోలీస్ స్టేషన్లు ఉన్నది మొత్తం ఒక 52-50 మంది అన్నారు లిస్టు సార్ వాళ్ళు. నేను అంతా కన్ఫామ్గా గుర్తు పెట్టుకోవాలి, వదిలేశారు. మిగతా ఏమిటుంటారు ఏంటి అనేది మనకు కన్ఫామ్ తెలియదు. మనం తెలియదు తెలుసు అని ఎందుకు చెప్తాం, తెలియదు. మా రూమ్లో ఉండే వాళ్ళకి మాత్రం వదిలేసిండ్రు, మమ్మల్ని కూర్చోబెట్టిన రూమ్లో అందరికీ వదిలేసి అందరు వదిలేసిన లేకపోతే ఇంకొంతమంది మీ బ్యాచ్లో అందులో ఫోటోలు కనిపించిన వాళ్ళు 2 ముగ్గురు పెట్టుకున్నాం. మనం లగచర్ల గ్రామంలో ఉన్నాం. లగచర్ల గ్రామంలో నిన్న జరిగినటువంటి దాడి అందరికీ తెలుసు. కలెక్టర్ పైన ఏదైతే ఫార్మా సిటీ కోసం ప్రజల యొక్క అభిప్రాయాలు, ఈ గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క నిర్ణయాన్ని తీసుకుందామని చెప్పేసి నిన్న రెవెన్యూ అధికారులు కావచ్చు, అలాగే వికారాబాద్ కలెక్టర్ సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి సంఘటన నేపథ్యంలో ఇక్కడికి లగిచర్ల గ్రామానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సైతం కూడా వాళ్ళ వెహికల్ని కూడా ధ్వంసం చేయడంతో పాటు వాళ్ళపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చాలామందికి రెవెన్యూ అధికారులకి చాలామందికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. సరే వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఈ లగచర్ల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి కనబడతా ఉన్నాడు. వీళ్ళ కొడుకును సైతం కూడా నిన్న రాత్రి కూడా వాళ్ళ పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం జరిగిందంటే ఇప్పటివరకు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇక్కడ ఆధార్ కార్డు వాళ్ళ సంబంధించినటువంటి కొడుకు మహేష్, ఈ మహేష్కు సంబంధించినటువంటి ఆధార్ కార్డు పట్టుకొని ఈయన పోలీస్ స్టేషన్కి బయలుదేరుతా ఉన్నాడు. అసలు ఏం జరిగింది నిన్న, మీరు ఉన్నారా? ఏంది మీ కొడుకు కూడా ఈ దాడిలో ఉన్నాడట? నైట్ 3 గంటలకు వచ్చాను సార్. వచ్చి మా బాబుని లేపమంటే లేపుతా సార్ అన్న. లేపుతా అంటే నువ్వు ముందు లేవు అన్నారు. లేచి మా బాబుని సారే పోయి లేపిండు. వచ్చిండ్రు. వచ్చినాక ఇక బాబుని తీసుకొని పోయినరు. నువ్వు కూడా నడువు అని వేరే సార్ అన్నాడు. బయట ఎస్ఐ సాబ్ ఉన్నాడు. నువ్వు వచ్చి ఏం చేస్తావు, నీ పేరు ఏంది అన్నాడు. నా పేరు గోపాల్ సార్ అన్న. నువ్వు వచ్చి ఏం చేస్తావు, నువ్వు పోయి పండుకోపో అన్నాడు. నేను రిటర్న్ పోయి పండుకున్నా. ఇక ఇప్పుడు సార్ ఆధార్ కార్డు అడుగుతుండ్రు. మొత్తం జీవో పనిచేస్తలేదు, జీవో మాత్రం పనిచేస్తలేదు, నెట్ బంద్ అయింది. ఐడియా ఎయిర్టెల్ అంటే మొత్తం లేవు, సిమ్ములే లేవు. ఇప్పుడు మీ ఊళ్ళో నుంచి 30-40 మందిని తీసుకొని పోవడం జరిగింది. ఇప్పటి వరకు మీ కొడుకును కూడా దాంట్లో ఉంచిందంటే మీకు మీ కొడుకు కూడా ఉన్నాడా మరి? నిన్న దాడిలో లేడు సార్. మరి ఎందుకు మరి ఇప్పటి వరకు ఉంచుకున్నాడు ఇక్కడ? ఇప్పుడు పెద్ద అతన్ని ఉండేందుకు ఇతన్ని ఇది చేసిండ్రు. సురేష్ అని అతను చేసిండు, కలెక్టర్ని మాట్లాడిండు అని చెప్పి ఇతన్ని కూడా తీసుకుపోయిండ్రు. ఇతనికి ఏం సంబంధం లేదు కానీ అతన్ని ముందు ఉన్నాడు కదా, కలెక్టర్ సాబ్తో మాట్లాడిండు. వచ్చినాక అతన్ని అక్కడ దొబ్బుకోపోయినారు సందులకు. ఇక్కడ సార్ని కొట్టిండ్రు. అట్లా అయ్యి మా బాబుని పెద్ద ఇది చేసిండ్రు. ఇప్పటి వరకు దొరకలేదని చెప్తుండ్రు పెద్ద బాబు సురేష్. చిన్న ఆయన మహేష్ని సార్ ఏమంటున్నాడు అంటే ఆధార్ కార్డు ముందు ఫోటో పెట్టు, నేను చెప్తాను నీకు అంటున్నాడు. మరి ఇప్పుడు మీ కొడుకు లేక ముందుకు మరి ఇప్పటివరకు మీ ఊళ్ళో అందరిని వదిలిపెట్టిళ్ళు, మీ కొడుకునే ఎందుకు ఉంచుకోవడం జరిగింది? ఇప్పుడు మా తను ఎట్టు లేదు కదా సార్, మేము పొలంలో ఉంటాం. అందుకోసం మా 4 గంటలకు చెప్పారు మాకు. 4 గంటల నుంచి ఇప్పుడు మేకల్ని బర్రెలు కట్టేసి ఇప్పుడు వస్తున్నా. ఇప్పుడు భోగమేని సురేష్ అంటే మీకు ఏమవుతుంది? నా పెద్ద కొడుకు. నీ పెద్ద కొడుకు భోగమేని సురేష్ ఇక్కడ ఉండడట కదా మీ కొడుకు? హైదరాబాద్లో ఉంటాడు. మరి ఎందుకు వచ్చింది ఇక్కడికి? వస్తూనే ఉంటాడు, 2 రోజులకు 3 రోజులకు వస్తూనే ఉంటాడు. అతను ఆయనకు ఉన్నది ఇక్కడ భూమి? ఎందుకు లేకుండా ఉన్నది సార్, పేరు మీద చేయలే కానీ భూమి అయితే ఉంది. భూమి ఉన్నది పోతుందా మరి? ఇప్పుడు మీరు ఫార్మసిటీ 6 ఎకరాలు పోతుంది. ఆయన 6 ఎకరాలు పోతా ఉన్నది.
ఇప్పుడు ఆయన పుకారు అయితే చేసిండ్రు సార్, ఎంత పోతుంది అనేది తెలియదు కానీ 6 ఎకరాలు పోతా అని పుకారు చేసి, కొడుకు 6 ఎకరాలు పోతుందని చెప్పి అంటే ఇతనికి 3 అతనికి 3 నాదే కానీ ఇక నేను వాళ్ళకి చేయలే, వాళ్ళ పోటీ చేయలే. ఇప్పుడు మీ కొడుకు కేటీఆర్ తోటి కలిసి ఫోటోలు, అలాగే పట్నం నరేందర్ రెడ్డి తోటి ఈ కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో మీ కొడుకు బాగా తిరిగేటట్టుగా ఉన్నాడు కదా. తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ ఆయన కానీ ఎవరితో తిరుగుతాను నేను ఏడ చూస్తా సార్, మేకలు బర్రెలు నా పని నాకుంటా. మరి ఇప్పుడు మీ ఈ వెనకాల మీ కొడుకే ఉన్నాడని చెప్పేసి ప్రచారం అయితే ఉంది. మీ కొడుకుతోటి మీ కొడుకే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఫోన్లో వింటేనే మాకు అర్థమైంది. అంతవరకు మేము మా పని మేము చేసుకుంటాం, అతను వచ్చిపోతుంటే కూడా మేము పట్టించుకోము. మీ కొడుకు పైన ఇక్కడ రేప్ కేసు కూడా ఉన్నదని చెప్పేసి అంటాం. అది చాలా రాంగు సార్. 3 సంవత్సరాల అమ్మాయిని ఎవరైనా రేప్ చేస్తారా? అది టీఆర్ఎస్ జెండా కట్టినందుకు ఇట్లరావు సార్ ఉండే కదా, అప్పుడు అది బేకని రాజకీయ నాయకులు అల్లిన కథ అది. రాజకీయ నాయకులు 3 సంవత్సరాల మా అమ్మాయిని ఎవరైనా రేప్ చేస్తారా? అంటే పోలీస్ స్టేషన్లో కూడా కేసు అయిందని చెప్పేసి అంటా ఉన్నారు. లేదు, చూపిమని సార్ పోలీస్ స్టేషన్లను. ఈ లేఖర్లు వచ్చి 20,000 తీసుకొని పోయినారు నాతో. ఎందుకు? మీ బాబు ఇట్లా తప్పు చేసిండని. ఎప్పుడు ఎన్నడ తీసుకుపోయారు? అప్పుడు ఇది చేస్తే నేను ఇయ్యను సార్ అని చెప్తే ఆఖరు 6,000 అన్నీ మా ఖర్చులు అని చెప్పి తీసుకుపోయాను. అప్పుడు అమ్మాయి వెళ్ళి అప్పుడు. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేకు మీ కొడుకు ఏం సంబంధం? 42 సార్లు మీ కొడుకును పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. ఆయన వింటుంటాడు సార్ యాక్చువల్గా, కానీ ఏమిటి అనేది రాజకీయం నాకు తెలియదు. మరి ఇప్పుడు మీ కొడుకే వెనకాల నుండి దాడి చేయించారు, ఇది మీరు సమర్థిస్తూ ఉన్నారు ఒక తండ్రిగా? అతనికి అయితే అలాంటి ఆలోచన అయితే లేకుంటుంది, కానీ ఏదో పొరపాటు జరిగింటుంది. ఏది జరిగింటుంది అంటే అతన్ని పబ్లిక్ దొబ్బిండ్రు అనేది ఒకటి తెలుసు. పబ్లిక్ దొబ్బకపోయినరు, కలెక్టర్ మీద అటాక్ చేసిండ్రు అనేది ఒకటి తెలుసు. మీరు వీడియోలో చూసిన మీ కొడుకు కలెక్టర్తో మాట్లాడుకుంటూ లోపల ఉన్నటువంటి మీ లగిచర్ల గ్రామంలో లోపల ఉన్నారు, మీరు రైతులు మీతో మాట్లాడతారని ఇక్కడ తీసుకొని పోయడం కలెక్టర్. నేను దావతులు ఉన్నా, నేను వంటలు చేస్తుంటా, వంటలు చేసుకుంటా, నేను వేరే పూజలు ఉన్నా. పూజ అయినాక లొల్లి అయింది అంటే ఉరికినా. ఉరికితే ఏమైంది అంటే ఇట్లా అయింది అని చెప్పిండ్రు. మరి నిన్నటి నుంచి మీ కొడుకు జాడ కనబడట్లేదని ఇక్కడ రాత్రి నుంచి ఫోన్ లేపుతలేడు సార్, ఫోన్ కలుస్తలే. అంటే ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కూడా తెలియదా? అసలు పోలీసులు అదుపులో లేడంటా ఉన్నారు కదా, మీ కొడుకు వేరే పరారులో ఉండొచ్చు సార్. నాకైతే నిన్నటి నుంచి ఇప్పటి వరకు అతను ఎక్కడున్నాడో ఫోన్ చేసి హాస్టల్కి వచ్చి ఇక నైట్ బంద్ చేసినాం. ఎక్కడున్నాడో తెలియదు. ఈ మహేష్ అనే ఒక ఆయనకే ఫోన్ కలుస్తుంది. సార్ కూడా ఫోన్ చేసిండు, నువ్వు ఆధార్ కార్డు పెట్టు ముందు అన్నాడు. ఇక ఈ గడ్డ మీదకైనా పోతే వస్తుంది, లేకపోతే ఎవరితో ఎయిర్టెల్ ఐడియా ఉంటుంది పెట్టిపిస్తామని చెప్పి నేను వెళ్తున్నా. ఇటువంటి దాడిని మీరు సమర్థిస్తూ ఉన్నారా? ఇట్లా నేను కూడా సమర్థిస్తాను సార్. నేను కూడా, ఎందుకంటే నేను ఒకప్పుడు సర్పంచ్కి పోటీ చేసిన, నాకు ఇలాంటివి నచ్చాయి కూడా. నేను ఇంకోటి పిల్లల్ని అట్లా చేస్తే కూడా నేనే తిడతా. కానీ అది ఏది పొరపాటు అయి ఉంటుంది, ఏం పొరపాటు అనేది నాకు కూడా తెలియదు. అంటే మీరు అనుకుంటా ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో నీ కొడుకుని ఏమైనా ప్రోత్సహించాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? అది ఎవరో బయట వ్యక్తులు ఏమో చేశారు, కానీ అతను కూడా తెలియకుండా ఇది జరిగింది. ఏదో అతను ఇలా చేసేటోడు కూడా కాడు. అతను తెలియకుండా ఎట్లా జరుగుతుంది? ఎందుకను పబ్లిక్ ఏం చేసేటారు అంటే, రాని కలెక్టర్ వస్తున్నాడు కదా, ఈడు తోలుకు వస్తున్నాడు, ఈయన ఎట్లన్నా చేయాలి, ఈడికి రానియకూడదు, అన్ని ముందలుండి మాట్లాడతాడు, మేళ సాపేంట ఉంటాడు, ఈయన రానియొద్దు. అది మెయిన్. ఓకే, చూస్తూ ఉన్నాం కదా వాళ్ళ తండ్రి చెప్పేది. వాళ్ళ తండ్రి ఇప్పుడు ఏదైతే సురేష్ అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రధానమైనటువంటి నిందితుడు, ఈయన యొక్క ఆదేశాల మేరకు, ఈయన సూచనల మేరకు ఏదైతే ఈ దాడి జరిగిందని చెప్పేసి ప్రచారం అవుతా ఉందో సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ అవుతా ఉందో, ఆ సంబంధించిన వాళ్ళ తండ్రి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు తప్పు చేసినప్పుడు కూడా మేము ఎట్లా అయినా కానీ నేను దాన్ని సమర్థించాను, ఒకవేళ కనుక ఈ దాడి వెనకాల వేరే సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా తనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి ఆ లగిచర్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన మనకు స్పష్టంగా కనబడతా ఉంది. పూర్తిగా కూడా పోలీసు వలయంలో ఈ యొక్క లగిచర్ల గ్రామం ఉందని చెప్పేసి ఉదయం నుంచి ప్రచారం అయినప్పుడు కూడా ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా లేదు. చాలా మంది లగిచర్ల గ్రామంలో ఉన్నటువంటి 30 నుంచి 35 మందిని కూడా ఇక్కడికి నుంచి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ యొక్క దాడికి సంబంధించినటువంటి విషయంలో ఎవరి ప్రోద్బలం లేనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ వీడియో ఫుటేజ్లో లేరో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టడం జరిగింది. ఎవరైతే అనుమానితులు కానీ మరో పక్కన ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులను సైతం కూడా ఇప్పటికీ పరిగి పోలీస్ స్టేషన్, కొడంగల్, మిగతా సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఇప్పటికి కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే మీ ఇంట్లో కాదు, ఒకటే విషయం చెప్పు, అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరిగింది? ఎన్ని గంటలకు వచ్చిండ్రు? తీసుకుపోయారు 2 గంటలకు, ఇట్లా 1 గంటలకు బంద్ చేసిండ్రు. 1 గంటలకు బంద్ చేసి ఇక 1 గంటలకు బంద్ చేసిండ్రు, లైట్లు బంద్ చేసిండ్రు, ఫోకస్ పెట్టుకుంటా వచ్చిండ్రు సార్. వచ్చి ఇక మీ వాళ్ళు లేరా, దెంకపోయినరా, అట్లా అట్లా అన్నారు. ఇక ఏం మాట్లాడలేము కానీ ఇక పోయిండ్రు. ఇక ఎవరు ఎక్కడ పోయిండ్రో ఏందో ఇట్లా అందరు ఒక్కొక్క ఇంట్లో 10 మంది దాడులు చేయకలే వచ్చిండ్రు. వచ్చి ఇదంతా దాడులు చేసి ఎవరు దొరికిండ్రు, చిన్న చిన్న పిల్లలు దొరికిండ్రు, వాళ్ళకి వేసుకొని పోయిండ్రు. అంటే కలెక్టర్ను కొట్టిండ్రు, అక్కడ వచ్చినటువంటి అధికారులను కూడా మీరు కొట్టిల్లని అంటా ఉన్నారు కదా? ఏం సార్, పెద్దవాళ్ళు పోయిండ్రు. ఇక మా భూములు పోతున్నాయని మా పెద్దవాళ్ళు, మా నాయన, మా ఎవరు అందరు పోయిండ్రు. ఇక మేము పోలేము, ఇక వాళ్ళు పోయిండ్రు. వాళ్ళు పోయి ఇక ఏం చేసిండ్రు,
ఇక ఏం చేసిండ్రు ఏందో ఇంకా మాకు అంతగానో ఇది లేదు మాత్రం నెట్ వస్తలేదు ఏం లేదు మేము మన కొట్టడం ఇది తప్పే కదా, అంటే వాళ్ళ పైన దాడి చేయడం తప్పు కదా. అది తప్పే సార్, కానీ అందరు అట్లే ఉంటారా సార్? అమ్మ పొట్టలు అందరు పెద్ద అందరూ అవుతాము. ఒకరికి కోపం ఉంటుంది, ఒకరికి ఆయాసం లేకుంటుంది, ఒక తక్కువ ఉంటుంది, ఒక కోట్లాడారు. అందరు అట్లా ఉంటారా? జనాలు అందరు మస్తు ఉన్నారు. అందరు దాంట్లో ఎవరికని ఆపలే. ఇంకా ఆపిండ్రు ఆగండి అంటే కూడా ఆగలేరు. అందరు మస్తు ఉంటారు కదా, ఏమో ఆగలేరు. ఇక ఆగకుండా అట్లా చేసిండ్రు. అంటే పైసలు ఇస్తారట కదా, ఎక్కువ నష్టపరిహారం సార్ పైసలు ఇస్తే మేము ఏడే బతకలే సార్. మేము ఈ ఉన్న ఒక్కొక్క కొంటలే బతుకుతున్నాం. మాకు పైసలు వద్దు, ఏం వద్దు, మాకు ఫార్మా కంపెనీ వద్దని మా వాళ్ళు డిసైడ్. ఈ నుంచి 2-3 సార్లు సార్ ఎంతో ధర్నాలు చేస్తున్నాం, అంతా చేస్తున్నాం, కానీ ఇక వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆ సార్ గిట్ట పట్టించుకుంటలేదు, ఏం చేస్తలేరు. ఏంది మా విలేజే కదా చూద్దామన్నట్లు ఆ సార్ గిట్ట లేదు, అట్లే ఉంది. ఇక మీ నియోజకవర్గం కదా, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా మీ నియోజకవర్గం కదా, ఆయన అభివృద్ధి చేస్తానని చెప్పేసి. ఏం లేదు, మాకు వేరే కంపెనీ పెట్టు, వేరే కంపెనీ వాళ్ళ కంపెనీ వద్దు మాకు, వేరే కంపెనీ పెట్టు. అందరికీ అరెస్ట్ చేసి చిన్న పిల్లలు ఉన్నారు, ఏడుస్తుండ్రు ఇంట్లో, ప్రెగ్నెంట్ ఉన్నారు, చిన్న వాళ్ళు కనుక్కున్న ఉన్నారు, అందరికి వేసుకొని పోతే ఎట్లా సార్? మీకన్నా తెలిసినట్లే చెప్పండి మీరు గిట. మీరు అట్లా చేస్తే అంత మేము అప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేదు. మేము చేసుకుంటే కూడా పట్టించుకోలేదు. ఎవరైనా పట్టించుకుంటుంటా? ఏం పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యే పట్టించుకుంటలేరు. మా విలేజ్ గమే మాదే అన్నట్లా అది డ్యాన్స్ చేసి మా సార్ గెలిచే అని మస్తు చేస్తే, కానీ లాస్ట్కి ఏంది అది అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడే రావాలి సార్. మేమన్నా చంపిస్తారా? వస్తున్నామని హామీలు ఇవ్వాలి మాకు. వస్తాం చెప్తాం, నీదే విలేజ్ కదా వస్తా అన్నట్లా చెప్పలే కదా, ఏం చెప్తలేడు. వస్తలేడు, చెప్పలే కదా. మీదే కదా విలేజ్గా, మీదే కదా, నువ్వు రావాలే కదా, మాకు ఇయ్యాలే కదా, ఏమన్నా చెప్పాలి. ఏంది ఏమన్నట్లా మా బాధలు కూడా చూసుకోవాలి. మా బాధలు భూములు పోతున్నాయి కదా, మా బాధలు కూడా నువ్వు చూసుకోవాలి. ఏం చూడకుండా ఉంటే ఎట్లా? నీది నువ్వు గొప్పగా ఉంటే పోలీసులకు దాడిలకు పంపిస్తే ఎట్లా సార్? నువ్వే పెద్దగా ఉన్నావని అట్లా దాడిలకు పంపి అది పైన ఎవరు పెద్దగైతే వాళ్ళకి చంపేయాలేనా? మాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఇగో ఎవ్వరు లేరు, రోజు స్కూల్కి ఒకటే పోలేరు పిల్లలు తెలుసా, ఏడుచుకుంటా. బస్సులు అట్లే పోతున్నాయి, స్కూల్కి పోలేరు. ఏం చేయాలి? ఈ లగచర్ల పక్కమేట గ్రామం కదా మీది, వాళ్ళది. అక్కడ ఉన్నటువంటి సురేష్ అనే వ్యక్తి వచ్చి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరిని కూడా రావాలి అక్కడికి, కలెక్టర్ వస్తానని చెప్పేసి అది అంతగానో తెలియదు సార్, మా పెద్దవాళ్ళకి తెలుసు. ఇక మేము వంట చేసుకుంటా అది ఉన్నాం కూడా అంతగానో మాకు తెలియదు. అది మాకు అది తెలియదు, కానీ ఇక వంట చేసుకుంటా పిల్లలకు టిఫిన్ బట్టి అందరు విలేజ్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళిండ్రు. ఇక వాళ్ళ ఉన్న భూములు ఉన్నాయి, అవి వెళ్ళిండ్రు. ఇక వాళ్ళు ఇక అందరికీ తీసుకుపోతే ఇక మేమే 4-5 మందే ఉన్నాం. రోజు మీడియాలు వస్తుండ్రు కదా, ఎవ్వరు లేరు. ఉన్నారా సార్? ఎవరికన్నా దయ ఉండాలి. అదే నీదే కదా, నువ్వే కంపెనీ ఇస్తున్నావు, సరే నువ్వు రావాలి, చెప్పాలి. ఏందమ్మా మీకు ఏమన్నా ఎకరాలు భూమిని ఇస్తా అనాలే, 2 ఎకరాలు పోతే 1 ఎకరా ఇస్తా అనాలే, 2 ఎకరాలు ఇస్తా అనాలే. ఏం చెప్పకుండా భూమిలో ఇప్పుడు అట్లా పంపిస్తున్నావు. ఇక రేపటి నాటికి ఏం చేస్తావు? నైట్కే పంపిస్తావు, నైట్కే పంపిస్తే అంతా కూలి పెడతావు, ఇంకా చంపుతావు, పోతావు. ఇంకేముంది? ఉందా? కదా నిన్న ఒక కలెక్టర్ మీద దాడి చేసినామని ఇంతమంది మీరు మీడియాలో వస్తున్నారు. మరి మా రైతుల బాధ ఎవరు చూస్తున్నారు? మా భూమి తీసుకుంటారు, మళ్ళీ మా మీనికెళ్ళి దాడి జరిగి వస్తారు. మీరు నైట్కేమో లైట్ బంద్ చేసి 1 గంటకు వచ్చిండ్రు పోలీసులు. ఎంతమంది అంటే ఒక్క ఇల్లుకు 15-16 మందులు, ఒక్క ఇల్లుకు. ఆడోళ్ళకు ఏం చేస్తామని వచ్చిండ్రు? మీరు ఏం చేస్తామని వచ్చిండ్రు? మాకు తలుపు కొట్టి మా మొగళ్ళని అందరు తీసుకుపోయిండ్రు. పిల్లలు ఉన్నారు, కాలేజ్ పోతున్నారు, వాళ్ళకి తీసుకుపోయిండ్రు. ఇక వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. ఇక లేకుంటే సీఎం సార్కు మా మీద దయ లేదేమో అనుకుంటాం. దయ లేదేమో. మేము ఏమైనా అవసరం ఉంటే తండాకు వస్తాడు సీఎం, తండాకు వచ్చి మాట్లాడతాడు. మాకు ఇట్లా ఓటేయండి, మట్ల ఇట్లా చేయండి, మంచిగా డెవలప్ చేద్దామని చెప్పిండు. కానీ ఇప్పుడు చెప్పలే కదా సీఎం మాకు, అమ్మ మీకు ఫార్మా కంపెనీ పెడతాము, మీకు డెవలప్ కావాలన్నా వద్దా అని ఒక మాట మాకు చెప్పొచ్చు కదా. మాకు తెలియకుండానే లీడర్లకు తీసుకోపోయి నువ్వు సంతకం తీసుకున్నావు. మళ్ళీ మా రైతుల మీదకెళ్ళి కొడతాము, ఇది చేస్తాము, దాడి చేస్తామని ఎన్ని దినాలు ఓపిక పట్టాలి? 9 నెలలు అవుతుంది ఓపిక బట్టి. అందుకే దాడి చేసినాం మేము. అయితే కలెక్టర్ని మేము కొట్టలేము, కలెక్టర్ చెత్తలేడా మా కొట్టినని కలెక్టర్ మీద మేము చేయటలేము. అసలు వేరేలోకి చెప్పినాం మేము. మాకు యాస్టాక్ వస్తుంది, చెప్పి యాస్టాక్ వస్తుంది. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మా మొగోళ్ళు ఏమో అక్కడ బొంబాయిలో పూణేలో అక్కడ కష్టం చేసుకొని ఏదైనా భూమి మీద బతుకుతున్నాం. మేము రైతులమనా? మేము పెద్దవాళ్ళం, మేము పేదవాళ్ళం.
కానీ ఆ సార్కి గుణంగా కొంచెం దయ కావాలి, దయ చూపించాలి. అంటే ఇక్కడ ఈ ఫార్మా కంపెనీ తీసుకొస్తే మీ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది, ఉద్యోగాలు కూడా వస్తాయి. వద్దు సార్, మేము బతుకుతున్నాం భూమి మీదనే, మేము కష్టం చేసి కూలో నాలో ఏమో అన్నం గంజో తాగితే మేము చేసుకుంటున్నాం. కానీ మేము ఫార్మా కంపెనీ మా భూమిలో వద్దు. ఏడ ఎక్కువ భూమి ఉందో ఆడ చేస్తూ పెట్టుకోవచ్చు, కానీ ఈడ మాత్రం వద్దు. మా భూమిలో మాత్రం వద్దు. ఈ రెడ్డి వాళ్ళకు ఒక్కొక్కరికి 30-40 ఎకరాల భూమి ఉన్నది. వాళ్ళది ఎట్లా అవుతలేదు, మాది ఎకరా భూమి ఎట్లా అవుతుంది? ఎట్లా అవుతుంది మా భూమి? ఉన్నది మాకు ఒక్కొక్క ఎకరా 2 ఎకరాలు, దాంట్లో మేము బతుకుతున్నాము. చిన్న చిన్న పిల్లలకు స్కూల్కు పెడుతున్నాం మేము, పైసలు కట్టి మేము తింటలేము ఒక పూటకు. ఈ రోజు అయితే నైట్కి పోలీసు వచ్చినందుకు ఈ రోజు మా తండ్రిలో ఒక పిన్గా వచ్చినట్లు అవుతుంది. ఎవరు వంట తినలేరు. మరి ఎంతగానం చేస్తే ఇది కాదు సార్. మీకన్నా కొంచెం తెలియాలి, చూడాలి, కొంచెం రైతుల బాధ కొంచెం చూసుకోవాలి. ఏమైందన్న, నువ్వు కూడా పోయినావా? పొద్దున మిమ్మల్ని కూడా తీసుకుపోవడం జరిగిందా? అవునన్న జరిగింది. ఎందుకు తీసుకుపోవడం? అదే కలెక్టరు గొడవ జరిగింది కదా ఊళ్ళో, హనుమాన్లు అక్కడ జరిగింది. దాంట్లో ఉన్నావేమో అని వచ్చిన ఇదితో తీసుకుపోయారు నైట్ 2 గంటలకు, రాత్రి 2 గంటలకి. అంటే తలుపులు కొట్టడం జరిగిందా లేకపోతే బలవంతంగా మిమ్మల్ని తీసుకుపోవడం జరిగింది? మీరు లేరు? బలవంతంగా ఏం లేదన్న, తలుపులు కొట్టారు. సార్ ఎవరు సార్ అంటే డోర్ తీయండి మీకు తెలుస్తుంది అని చెప్పారు. డోర్ తీసినాము, కొంచెం విచారించాలి రమ్మని చెప్పారు, తీసుకెళ్ళారు. ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎంతమందిని తీసుకెళ్ళి మీ గ్రామం నుంచి? పరిగి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఎంతమందిని? ఎంతమంది అంటే దాదాపు ఉంటారు 30-40 మంది దాకా ఉంటారు, మొత్తం మా ఊరిలో ఉంటారు. మరి అంటే తీసుకుపోయినటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఎంతమందిని పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది? ఎంతమందిని వదిలేసి ఇప్పుడు? 8 మెంబర్స్ 10 మెంబర్స్ అక్కడే ఉన్నారు. ఆ దాడికి సంబంధించిన వాళ్ళు మాత్రం అక్కడ పెట్టుకొని మిగతా వాళ్ళని పంపించేసారు. పొద్దున ఎట్లాంటి పరిస్థితి ఉంది? అంటే పోలీసు వాళ్ళకి ఇట్లా ఏమన్నా మళ్ళీ వచ్చేలా మీ ఊర్లో ఎట్లాంటి పరిస్థితి ఉంది? అక్కడికి పోయినాక నాకు తెలియదు అన్న, ఇక్కడికి వచ్చారో మరి ఏం చేస్తారో తెలియదు. మీ భూములు కూడా ఉన్నాయా ఇక్కడ ఏమన్నా? ఉన్నాయన్న. మీరు సిద్ధంగా ఉన్నారా భూములు ఇవ్వడానికి? ఈ అందరితో పాటు మేమన్నా ఇస్తే అంటే అందరితో పాటు మేము. మీరు కూడా ఇవ్వడానికి అంటే ఎంత ఇస్తా అంటున్నారు? పరిహారం ఎంత ఇస్తా ఉంటా ఉన్నారు? పరిహారం దాని గురించి తెలియదు. అంటే అభిప్రాయ సేకరణ కోసం మాత్రమే వాళ్ళు వచ్చింది అంతే. అంటే వాళ్ళ పైన దాడిని ఎట్లా చూస్తారు? ఇట్లా దాడి చేయడం ఏమైనా సబబేనా? దాడి అంటే వాళ్ళను అంటే వచ్చినటువంటి అధికారులు రైతులతో మాట్లాడదామని వచ్చినటువంటి అధికారుల పైన రాళ్లతో కొట్టడం ఇది మంచి పద్ధతేనా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు? ఏమైనా లేదు, మంచి పద్ధతి కాదన్న. మా కూర్చొని మాట్లాడేది ఉండే, కానీ కొంచెం ఆవేశపడి ఇది చేసిండ్రు. అది కలెక్టర్ని కొట్టడము చాలా వరకు మంచిది కాదు. మాట్లాడేది ఉంటే కూర్చొని. ఓకే, సరే. మరో కొంతమంది సంబంధించినటువంటి మహిళలతో కూడా మాట్లాడదాం. మీ ఇంట్లోకి నిన్న ఏమన్నా పోలీసు వాళ్ళకి ఇట్లా రావడం జరిగిందమ్మా? ఇక్కడ మీ లగిచర్లో ఏం జరిగింది అసలు నిన్న? 2 గంటలకు వచ్చారు సార్. ఎప్పుడు 2 గంటలు? రాత్రి 2 గంటలకు దర్వాజా డోరీలు తవ్విండ్రు. ఎవరెవరు అన్నాం, తిరుగుండేమో మీకే తెలుసు తెరిచినాము. ఇక అంతా తిరిగి చూసిండ్రు, మా అబ్బాయిని తీసుకుపోయినరు. రాత్రి తీసుకుపోయాను 2 గంటలకు. ఓకే, మీరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ దాడి జరుగుతున్నటువంటి అక్కడ హనుమాన్ల గుడి? మేము ఎవరం లేము. ఎవరు లేరు. ఏం జరిగిందని అనుకుంటా ఉన్నారు ఊరోళ్ళందరూ? మరి అట్లా చేసేది లేకుండే, కలెక్టర్ మీకు చేసుకునేది లేకుండే, కూర్చొని వినేది ఉండే. ఏం చెప్తుండే వాళ్ళు పెద్దోళ్ళు వచ్చిండ్రు కదా గవర్నమెంట్కి వెళ్ళి, వాళ్ళు ఏం చెప్తుండే వినాలే. అప్పుడు దానికి మనం అడిగేది ఉండే, మన భూములు అప్పుడేం గుంజుకోకుండ్రి. ఇట్లానే ఇట్లా అనుకుంటున్నారు జనాలు. అంటే భూములు ఇవ్వడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా? మీరు కూడా మీ భూమి కూడా ఉన్నదని చెప్పి సార్ ఎవరు సిద్ధంగా ఉండరా లేరో తెలియదు. ఇంకా మీరేమనుకుంటా ఉన్నారు? మేమేమనుకుంటాం అందరితో పాటు మనం. ఇప్పుడు మీరు 4 వచ్చిండ్రు, మీతో పాటు ఆయనతో పాటు నీవు అనుకో. అట్లా ఇప్పుడు మేము ఇవ్వాలని ఒకరం అనుకుంటే తీసుకోడా, లేకుంటే తీసుకున్న కాడే తీసుకోకుండా ఉంటాడు. అట్లా ఇడిచిపెట్టాడు, నాకు ఒకదానికి ఇడుస్తాడా, తీసుకుంటే ఒకదాన్ని తీసుకోడు ఆయన. అట్లా అందరి నిర్ణయం అది. ఒకరిదాని నిర్ణయం కాదు కదా, ఊరంతా కదా. ఇప్పుడు ఊరు తండాలు అట్లా, అది ఇంకా ఏం కరెక్ట్ ఎవరికి తెలియదు. అట్లా జరిగింది. ఓకే, మరి వదిలిపెట్టిన మీ కొడుకుని ఇట్లా వదిలిపెట్టడం జరిగింది. ఇంకెంతమంది ఉన్నారట మరి మీ ఊరోళ్ళు? ఇంకా ఇలా ఈ సురేష్ అన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పేసి అంటారు. సురేష్ ఎప్పుడైనా చూసినా మీరు ఇక్కడ? ఆయన హైదరాబాద్ ఉంటాడు సార్, ఎవరు చూసి నేను ఎక్కువ చూడ మీకు లేకుంటాడు ఇక్కడ. ఆయన అక్కడనే ఉంటాడు, హైదరాబాద్లో అక్కడనే ఉంటాడు. ఇల్లు ఉంది వాళ్ళకి, అన్ని అక్కడనే ఉండే. మరి ఎందుకు వచ్చిండు మరి ఇక్కడికి ఇప్పుడు? ఏమో సార్ తెలియదు ఆ సంగతి. ఆ గొడవ సంగతి తెలియదు. ఎవరెవరు గొడవలు హైదరాబాద్కి వెళ్ళి మా ఊరోళ్ళు ఎవరెవరు వచ్చిన కూడా తెలియదు మాకు. మేము చీకట్లో వచ్చినాం, పొద్దున స్నానం చేసి అలసిపోయి తిన్నాం, పడినాం. ఈ రాత్రి వాళ్ళు పోలీసులు వచ్చి డోర్ కొడితేనే లేచినాం. ఇది సరైనటువంటి పద్ధతి అయితే కాదు కదా. అంటే అధికారుల పైన అనుకున్నారు కలెక్టర్ మీకు చేసుకోలేకుండా ఈనేది ఉండే. అందరు కూర్చొని ఏం చెప్తాడు కలెక్టర్ విన్నాక దాని మీద మనం ఏదైనా మాట్లాడే సభలు అంతా కూర్చుంటుంటాం కదా, అది వాళ్ళు విన్నాక మనం మాట్లాడితే దానికి ఏమంటాడో తెలుస్తుండే. అంటనే ఇట్లా అనుకుంటున్నారు. కానీ అట్లా కొడితే బాగుంది అది అని ఎవ్వరు ఏమనుకుంటలేరు, అట్లా అనుకుంటలేరు. అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిందట. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళను పోయి రమ్మని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేద్దాం, వాళ్ళని కొడదాం అని చెప్పేసి అన్నారన్నటువంటి ప్రచారం సాగుతా ఉంది. ఏమో సార్ ఆ సంగతి తెలియదు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు నీకేం చెప్తున్నారు, నీకేం చెప్తున్నారు సంగతి తెలియదు మాకు.
ఇక పొలాల్లో పోతే ఏడ తెలుస్తుంది మాకు పొద్దుమికెళ్ళి వస్తే మేము అన్నం తింటే పండుకుంటాం అట్లా ఇలా పొద్దున్న నుంచి ఏమైనా పోలీసు వాళ్ళు ఇట్లా ఇక్కడ ఈ చుట్టూ ఏమైనా- కనిపించలేదు సార్ రాత్రిని కనబడరు వాళ్ళు మళ్ళీ పొద్దున గిట కనిపించలే ఇక పొద్దున గిట అసలు కనబడాలి వాళ్ళు రాత్రిని వచ్చిండ్రు అంతే. అంటే ఇవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఈ కొడంగల్ నియోజకవర్గం కదా, అంటే ఫార్మసిటీ పెట్టడం ఇది మంచిదేనా, మీరు ఏమనుకుంటా ఉన్నారు? ఎందుకంటే మీ ముఖ్యమంత్రి కదా ఇక్కడ. అనుకుంటారంటే మేము భూమిలో మీదే బతుకుతాం, భూమి విడిచిపెట్టి మేము ఏ రాజ్యం పోవాలి, తాతల నుంచి ఉండదు భూమి. ఇప్పుడు మేము ఎక్కడ వాళ్ళే భూమి ఉండోళ్ళతో కూలి చేసుకున్నా బతుకుతామని ఇట్లా అనుకుంటారు భూమి లేని వాళ్ళు. ఉన్నోళ్ళు లేని వాళ్ళు అయినా మేము మీతో 10 రోజులు ఉంటుంది చేనుల 10 ఎకరాలు ఉన్నోళ్ళతో వాళ్ళతో 10 రోజులు పోతే 2,000 3,000 ఇస్తారు మాకు. అట్లా అనుకుంటుండ్రు జనాలు. నా ఒక దాని గురించి కాదు, అందాజ జనాలు ఇట్లా అనుకుంటుండ్రు. భూములు అయితే ఇయ్యము అని అనుకుంటుండ్రు. మీరు లేని వాళ్ళు కూలి చేసుకున్నా బతుకుతారు మా చేనుల దగ్గర అని ఇట్లా అనుకుంటుండ్రు జనాలు.